సెమ్ అయితే అయిపోయింది. సో నేనైతే ఇంటికి వెళ్ళకోకుండా ఖాళీగా ఉన్నా. సో ఎటైనా వెళ్దామని డిసైడ్ అయినా. ఎటైంది అంటే గోల్కొండకు పోతే బాగుంటుందని. సో గోల్కొండ పోవాలనిపించింది, వెళ్ళేద్దాం. సో ఇవాళైతే గోల్కొండకి అయితే వెళ్ళబోతున్నా. సో చాలా అంటే చాలా ధైర్యం చేసుకొని వెళ్ళబోతున్నా. సో ఎందుకో కానీ బోర్ కొడుతున్న హాస్టల్లో ఒక్కనే ఉన్నా కాబట్టి అది అలా వెళ్ళాలనిపిస్తుంది. ఓకే చూద్దాం. అలా వెళ్ళే దారిలో అయితే కుక్కలు అయితే ఫైట్ చేసుకుంటున్నాయి. కుక్కలు అయితే ఎదురైనాయి. నేనైతే ఇక బస్సు ఎక్కేసిన. సో ఆ గోల్కొండ పోవాలంటే 3 స్టేజీలు ఉంటుంది. అంటే బాదులపల్లి దిగి బాలానగర్ దిగి బాలానగర్ నుంచి మెహదీపట్నం నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక బస్సు ఉంటుంది. బస్సులో అయితే చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడైతే దిగిపోతారు అందరూ. అంతైతే ఖాళీ అయిపోయారు. వెళ్దాం, మనం ముందుకైతే వెళ్దాం. మొత్తం చెట్లు ఉన్నాయి. సో మంచిగా గాలి వస్తుంది. ఎంజాయ్ చేస్తున్నా నేచర్ని అయితే. ఇది ఒక చిన్న పార్క్ లాంటిది. ఆ పార్క్ పక్కన ఒక దారిని ఆ దారిలో మేము అప్పుడప్పుడు చాలా దూరం అది. సో మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది బాదులపల్లి. దిగేద్దాం బాదులపల్లి అయితే. జనాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. అందరైతే యూనివర్సిటీ దగ్గర దిగేసాం. అయిపోయింది, దిగేసినాం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. అలా మనం ఎలోన్గా ట్రావెల్ చేసేటప్పుడు సో మనం అన్నీ అబ్జర్వ్ చేస్తాం. సో చాలా అంటే చాలా అబ్జర్వ్ చేస్తాం. అదొక ఫీల్ ఉంటుంది ఎలోన్ ట్రావెలింగ్ చేసేటప్పుడు. బాగుంటుంది, ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మన బస్ కోసం వెయిట్ చేయాలి. ఫైనల్గా కూడా బస్ అయితే ఎక్కేసిన. చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ, అంతా రష్. బస్ అయితే దిగేసినాం. సో అక్కడ దాకా అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి. బాలానగర్ అయితే ఎక్కేసిన. అటు సైడ్ పోవాలనుకుంటా. ఇదే మన మ్యాప్. సో మన లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాం. ఇట్లా పోవాలి, కొంచెం ఆడదాకా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలా దూరం అయితే ఉన్నది. ఇగో ఇక్కడైతే ఉన్నది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ సెంటర్ కాడికి వెళ్ళాలి. వాకింగ్ దగ్గరే కాబట్టి వాకింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఉన్నది. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ట్రావెల్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఫీల్ అంటే హ్యాపీగా అనిపించింది. ఒక్కనే వెళ్తున్నా, ఎవరు లేరు తోడుగా. చాలా బాగుంది. కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే వీడియో తీయాలా వద్దా అనిపిస్తుంది. ఎందుకంటే అందరు నన్నే చూస్తారు, చుట్టూలో ఉన్న వాళ్ళందరూ. ఏం కాలే అనుకుని తీసేసిన. పబ్లిక్లో ఇట్లా వీడియోలు తీయాలంటే చాలా కష్టం, ధైర్యం ఉండాలి. అది మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ బస్సు ఎక్కాక చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అరగంట అక్కడే రష్ కూడా ఉన్నది. బస్సులో అయితే కొంచెం అంటే మామూలుగా ఉన్నది. కొంతమంది దిగిపోయారు ట్రాఫిక్ వల్ల. అయితే బస్సు అయితే చిన్నగా వెళ్ళింది. ఇక అరగంట వెయిట్. ఈ బస్సులో అయితే ఒక బాయ్ అయితే పరిచయం అయ్యాడు. ఆ బాయ్ జేఎన్టీలో చదువుతున్నాడంట. ఆ బాయ్ పరిచయం అయ్యాడు. ఆ బాయ్ ఇదే ఆ బాయ్. ఆ హెచ్వేడిలో మాత్రం ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. మరీ దారుణంగా ఉంది. ఇంత దారుణాన్ని నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఓకే వెళ్ళేద్దాం. సో మనం అయితే సగం దూరం అయితే వచ్చేసినాం. మెహదీపట్నంలో దిగుదాం. అయితే చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు బస్సు. మెహదీపట్నంలో అయితే దిగేసినాం. సో ఇక్కడ ఎవరినో ఒకరిని అడగాలి కాబట్టి అడిగేసిన. గోల్కొండ బస్సు వస్తుందంట, చిన్నగా అంటే ఇప్పుడు ఉండవు. అడిగిన 226 ఆ బస్సు నెంబర్ చెప్పారు. ఇంకా బస్సు కోసం అయితే ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసిన. చాలాసేపు అంటే చాలాసేపు కాదు. సో వెయిట్ చేసిన. సో ఇద్దరు బ్రోస్ అయితే ఇక్కడ పరిచయం అయ్యారు. అక్కడ ఉన్న బ్రోస్ అయితే చేతులు వేసుకున్నారు. ఆ బ్రోస్ అయితే పరిచయం అయ్యారు. బస్సు అయితే ఎక్కేసినాం మేము అందరం. వాళ్ళు కూడా గోల్కొండకే పోయేది. అందరం కలిసి అయితే పోతున్నాం. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంది.
ఫైనలీ అయితే గోల్కొండకి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇవన్నీ రాళ్ళతోనే కట్టేశారు. చాలా చాలా బాగుంది. అసలు చూడగానే ఆశ్చర్యపోయింది, ఎంత బాగా కట్టిర్రా అనిపించింది నాకైతే. ఓపెనింగ్ చాలా బాగుంది. ఓపెనింగ్ ఇక్కడే దగ్గరలోనే మళ్ళీ ఆర్మీ ట్రైనింగ్ ఉంది, అంటే ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఉంది ఇక్కడే దగ్గరలో. మరి బాగుంది ప్లేస్, ఆడైతే చాలా బాగుంది. ఇక్కడ ఇదేందో తెలియదు నాకు కూడా, ఇది ముస్లిమ్స్కి మరి ఇది. ఓకే, పర్లేదు. అసలైంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేనైతే వచ్చేటప్పుడు బస్సులు దొరకలేదు, సో ఛార్జింగ్ లేదని చాలా దూరం అయితే నడిచిన. వచ్చేటప్పుడు అంటే గోల్కొండ మొత్తం ట్రిప్ అయిపోయింది, చూడడం అయితే అయిపోయింది. చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ చేసింది ఇక్కడైతే. సో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. సో వస్తుర్రు, చూస్తుర్రు, పోతుర్రు. చాలా బాగుంది ప్లేస్లో. దీంట్లో అయితే చాలా అంటే రహస్యాలు, గుహలు ఎన్ని చాలా ఉన్నాయి. సో నేనే చూడగానే ఆశ్చర్యపోయాను. సో మీరు కూడా చూడండి వీడియోనైతే. ఇంకా బస్సు అయితే దిగేసిన. సో ఇక్కడే బస్సు దిగంగానే కనబడుతుంది. సో ఎంట్రీకి అయితే ఈ బ్రో ఒకసారి వచ్చారంట. సో ఈ బ్రోని అడిగితే మాతో రా అన్నాడు. బ్రో వెనకాల కొంచెం ఓకే. గోల్కొండ లోన పోయేటప్పుడు లోన ట్రైపాడ్ తీసుకుపోతుంటే వద్దన్నారు. ట్రైపాడ్ ఏమీ వద్దు, అవసరం లేదు, బయట పెట్టండి, లోకల్లో ఉన్నాయి బయట అంటే బయట పెట్టేసిన. సో బయట పెట్టినందుకు ఒక 20 రూపాయలు తీసుకున్నారు. ఎంట్రీ ఫీజు అయితే 25 రూపాయలు ఉంది ఇక్కడైతే గోల్కొండ విజిట్ చేయడానికి. సో అక్కడే ఉన్నది, అక్కడే చెకింగ్ చేస్తారు వాళ్ళు. చాలామంది ఉంటే చాలామంది వస్తుర్రు, పోతుర్రు. బాగుంది చూడడానికి. చిన్నది అనుకున్న గోల్కొండ, సో వచ్చా తెలిసింది చాలా పెద్దదని. వావ్, సూపర్ 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 సూపర్. చాలా పైకి వెళ్దాం. చాలా బాగుంది ఇక్కడైతే, పురాతన కాలం. లోన్ ఏం లేదు, ఏదో ఉందనుకున్నా, కాకపోతే ఏం లేదు లోన్ అయితే. కొడతా చాలా బాగుంది ఇక్కడైతే. చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. సూపర్. పైకి చూస్తే మాత్రం స్వర్గం. వెళ్దాం మరి. చాలా పెద్దగా ఉన్నది, అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉన్నది. ఏదో చిన్ననే, మరి చిన్న ఉంటుంది అనుకున్నా, చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా బొక్కలు కూడా ఉన్నాయి, గుహలు. లోన ఏమున్నాయో ఏమో మరి. అక్కడైతే ఎంట్రన్స్ ఉంది, అదిగో అది అయితే ఎంట్రన్స్. అక్కడి నుంచి వచ్చేసిన. ఇంకా అటు సైడ్ ఉంది మళ్ళీ, అటు సైడ్ కూడా చూసేద్దాం ఏముందో. ఇక్కడ ఏందో ఇది, సూపర్ 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 సూపర్. ఇలాంటి ప్లేసులకి వస్తే మాత్రం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు, అసలు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఉన్నది, ఐ థింక్ ఇదేందో మరి, దీనికి సంబంధం ఏందో తెలీదు. ముందుకెళ్దాం.
మంచి చల్లటి గాలి వస్తుంది. ఇట్స్ ఎ పీస్ఫుల్ ప్లేస్. విమానం అవుతుంది. చెట్లు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. అసలు ఇంకా రాళ్ళతో భలే గట్టిరుగా, అసలు మామూలు కట్టలేదు. ఇంకా పోదాం, లోనగా వెళ్దాం. ఇది మనం ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇంకా చాలా అంటే చాలా లోనగా పోదాం. చూద్దాం. పూల చెట్లు బాగున్నాయి. చాలామంది చెట్ల కింద కూర్చుంటారు. వరదలు మాత్రం ఇక్కడ ఎక్కువే ఉన్నాయి బాగానే. పూల చెట్లు, ఫోర్ట్ అయితే వచ్చేసినాం. అక్కడి నుంచే వచ్చేసినాం మనం. ఇట్లా తిరుగుకుంటా మళ్ళీ ఇడికే వచ్చేసినాం. ఇంకా పోదాం, ఇది ఎక్కుదాం. పైకి ఎక్కితే పోలే ఉంటుంది, పైకి ఎక్కాలా. పైకి ఎక్కిద్దాం. చల్లటి గాలి వస్తుంది మంచిగా. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. పీపుల్స్ కూడా తక్కువ ఉన్నారుగా, గాలి మంచిగా వస్తుంది. వచ్చేసినాం. ఇందాకలా గుహ చూపించగా ఒకటి లోన, అదే ఇది. పొలం పైకి ఎక్కేద్దాం, అడిగి పెట్టేసేద్దాం. ఓ ఇక్కడ ఏదో ఉన్నది, అది నాగుపాము దేవుడు. ఎన్ని సందులు ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా సందులు ఉన్నాయి దీంట్లో. ఇటు పోదాం, ఎక్కేద్దాం. జానులే వేరే దేశం వాళ్ళు కూడా వచ్చారు, ఫోటోలు దిగుతారు మంచిగా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. బాగుంది. ఓకే, నేనైతే ఎక్కువ జనాలు ఉంటారు అనుకున్నా ఇక్కడ. అసలు అయితే ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. తక్కువ ఉన్న దగ్గరే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దీని అర్థం ఏందో మరి, ఇదేందో ఇక్కడ. ఒకవేళ దీని అర్థం తెలిస్తే కామెంట్లో ఏదో కామెంట్ చేయండి. గ్రాస్ మాత్రం చాలా ఉంది ఇక్కడ, మొత్తం గ్రాసే కనబడుతుంది. ఇంత మట్టి లేదు, అంటే తక్కువ అక్కడక్కడ ఉంది, తక్కువ. ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ చెట్ల కింద. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇక్కడ ఏదో ఉన్నాయి, చూసేద్దాం దీంట్లో ఏముందో. వా ఇట్టా ఉంట పైకి పోతుంటే చాలా బాగుంది, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఏందో మరి ఇది, ఓ పెద్ద లోయనే. చేసి ఇట్లా పైకి పోదాం, పైకి వెళ్దాం. మెట్లెక్కేద్దాం. మంచి గాలి వస్తుంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో. వావ్ బహుత్ అచ్చా. ఏందో మెట్లకి పసుపు కుంకుమ రంగు పూసిరుగా. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి భలే కనిపిస్తుంది మొత్తం. పైకి నుంచి తీద్దాం. నాకు కంచి తీసిన, ఇంకా పైకి పోదాం. ఇంకా పైకి పోదాం. ఇక్కడ చిన్నవి ఉన్నాయి, మరి చిన్నవి అర్థం ఏంటిదో మరి ఇది. ఓకే అట్లా ఒక దారి ఉంది.
దారి నుంచి వచ్చినాక మనం ఇందాక కూర్చొని ప్లేస్కి వస్తాం. ఓకే వద్దులే, ఇంకా పైకి పోదాం. ఇటు సైడ్ నుంచి పోదాం పైకి, ఈ మెట్లు ఎక్కి పైకి పోదాం. ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆ కాలు మాత్రం వస్తాయి. అంతా ఒక షేప్లో ఉన్నాయి మొత్తం. టూరిస్ట్ వాళ్ళ వెనకాలనే మనం ఉన్నాం. ఫారిన్ కంట్రీ అతను ఆయన, వాళ్ళ వెనకాలనే మనం వెళ్తాం. చూద్దాం. వాటి లొకేషన్ సిటీ మొత్తం కానొస్తుంది ఇక్కడ నుంచి. సూపర్. ఇంకా వెళ్దాం ఎంజాయ్మెంట్తో వెళ్దాం. సురక్షితమైన ప్లేస్ అంటే ఇదే, చెట్లు బాగున్నాయి కాబట్టి. ఓకే. ఇక్కడ ఏదో నదిలాగా ఉంది, నీళ్ళు ఉన్నాయి, చూద్దాం. ఇది ఎంట్రన్స్, లోన దిగుడు. ఇక్కడ ఇది ఉంది. బాబా తెలుగు సబ్జెక్ట్లో ఏదో ఒకటి ఉంటుంది, గోల్కొండది బాగా ఏదో, అది ఇదే కావచ్చేమో. నీళ్ళు ఇంతే ఉంటాయి ఇక, పోవు అనుకుంటుంది ఇక. పోలే, అలా బాగుంది ఇది. రాళ్ళతో భలే గట్టిగా ఏదో అనుకోవచ్చులే, కానీ పైకి ఎక్కుతా ఉంటే ఇంకా మంచి గాలి వస్తుంది. ఇంకా చూద్దాం, మళ్ళీ పుడతామా ఏంటి. విమానం వస్తుంది పైన. వాళ్ళ నుంచి పోయినా మళ్ళీ కలుస్తాం మేము. చినుకులు పడుతున్నాయి, చిన్న చినుకులు. పడకూడదు, వాన పడకూడదు. ఇది ఓకే, ఇది బెటర్ లొకేషన్. పైన ఇంకా ఎంత పైకి ఉందో మరి, చాలా పైకి ఉంది. ఇంకా మనమైతే చాలా పైకి వచ్చేసినాం, అయినా నాకు ఇంకా చాలా ఉంది. పోదాం. ఇంత బ్యూటిఫుల్ ఫేస్ని నేను ఇన్నాళ్ళుగా చూడలేదా. చచ్చా, మళ్ళీ రావాలి, ఇప్పుడు మళ్ళీ విజిట్ చేయాలి. ఫారెన్స్ వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అయితే ఈడైతే గుహ ఉంది. మళ్ళీ గుహలు ఏం లేదు. ఓకే. వచ్చేసినాం, మళ్ళీ గట్టిగా వచ్చేసినాం. ఓకే. మొత్తం గోడ ఉంది. ఐ థింక్ అది ఎంట్రన్స్ అనుకుంటా. ఈ నుంచి చూస్తే మాత్రం సిటీ అని చిన్నగా కనబడిద్ది. చూద్దాం, చూసేద్దాం. చూడండి ఒక్కసారి సిటీని చూడండి. మనం అక్కడి నుంచి అయితే వచ్చేసినాం. ఇంకా పైకి ఉంది. సరే, ఆ పైకి కూడా వెళ్తాం, తప్పదు. అక్కడి నుంచి వచ్చేసినాం. ఇదంతా సిటీ.
సెట్టింగ్ లేదు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు వేసేసేయాల. మళ్ళీ పుడతామా అండి? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు వేసేసేయాల. మళ్ళీ పుడతామా ఏంటి? సెలూన్ ట్రావెలర్స్. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు వేసేసేయాల. మళ్ళీ పుడతామా ఏంటి? సెలూన్ ట్రావెలర్. ఇక్కడ ఏదో గుహ ఉంది. మళ్ళీ లోన ఏముండదు. లోన ఏం లేదు. ఇది ఒక రహస్యమేమో ఇంట్లో ఒకటి, అందుకనే మూసేసిరేమో. ఇట్లా వచ్చినా మనం పైకే వస్తాం. సద్దాం పోయేటప్పుడు ఎట్లా పోదాం కిందకి. వావ్. పైకి వెళ్దాం. గోల్కొండ ఫోర్ట్. ఇదే హైట్, ఇంకా మరీ లేదు. ఇక ఇక్కడ ఒక మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కితే పైన ఏదో ఉంది. ఇటు సైడ్ నుంచి కూడా పోవచ్చు. వచ్చేటప్పుడు ఇటు సైడ్ నుంచి వద్దాం, పోయేటప్పుడు ఇటు సైడ్ నుంచి పోదాం. బాబా మొత్తం చెట్లే కానీ వస్తున్నాయి చుట్టుపక్కల మొత్తం. ఇటు సైడ్ మొత్తం సిటీ ఉంది, ఇటు సైడ్ మొత్తం అడవిలాగా అట్లుంది. మధ్యలో ఏదో ఉంది. మరి పార్క్ అలా లేకుండా ఇది. బాబా ఇటు సైడ్ వెళ్ళే ఇక్కడ కూడా ఏదో ఉన్నది. బాగుంది ప్లేస్. ఓ మొత్తం రహస్యాలే ఉన్నాయి. మొత్తం మెట్లు ఎక్కాక ఇక్కడ గుడి ఉంది. ఏం కూడా మనకి తెలియదు. లోన పోదాం. లొకేషన్ చాలా బాగుంది. పొడ్డోడు పైకి ఎక్కుతాడు. లోన్ ఇంకొన్నదిగా చూద్దాం. అయ్యో వీడియో చేద్దామంటే ఛార్జింగ్ లేదు. పర్లేదు. వావ్ సూపర్. అన్ని బండలతోనే ఉన్నాయి. మొత్తం బండలతోనే క్రియేట్ చేసారు. శివుడు. ఇది ఎల్లంతడి గుడి ఇక్కడ ఉన్నది. లోన ఉన్నది. ఇది ఆంజనేయుడు. ఏ గుడి? ప్లేస్ బాగుంది. ఇక్కడ దాకా ఎండ్. మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చి అట్లా సైడ్ రావాలి. అట్లా నుంచి ఇట్లా రావాలి. ఈ గ్రౌండ్ ఆడుకోవడానికి గ్రౌండ్ అనుకుంటా. ఓకే బాయ్. ఇక ఛార్జింగ్ లేదు, వీడియోలు తీయడం కుదరదు. ఓకే ఇట్స్ ఎండ్. ప్లేస్ అయితే చాలా బాగుంది. ప్లేస్ అయితే బ్యూటిఫుల్. బాయ్. ఒక్కసారి చూడండి. ఇది ఈ బట్టికండి. ఈ నుంచి మొత్తం కనపడిద్ది. ఇక ఓకే మొత్తం చూసేద్దాం. ఈ నుంచి గోల్కొండ. ఓకే అంతా గోల్కొండ. ఎంత బాగుంది. చాలా బాగుంది. ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ కూర్చోడానికి మంచి ప్లేస్ అంటే గుర్తొచ్చేది అదే అనుకుంటా. ఇక అక్కడ చాలామంది కూర్చుంటారు. చాలామంది టూరిస్టులు వస్తుండ్రు పోతుర్రు. బాగుంది. చాలామంది మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం ఆయాసపడుతుర్రు. మన ఎనర్జెటిక్గా ఉంటాం కాబట్టి మనకి ఏం లేదు. ఓకే బాగుంది.
ఫోటోలు తక్కువ వీడియోలు ఎక్కువ మనకైతే ఇప్పుడు. ఇందులో నాయన ఇక్కడ గుహలు ఎట్లా ఉన్నాయి, ఒక గుహలో మొత్తం చీకటి, ఇంకెంత దూరం ఉంది ఆ గుహల్లో, చాలా గుహలు ఉన్నాయి ఇంకా లోన. ఎండ అయితే వచ్చేసింది ఇక. అలా బస్సులు లేవని నడిచిపోతామని అనుకున్నా. నడిచిపోతుంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ నడుస్తుంది. సో చూసేసిన ప్లేస్ బాగుంది, ఇక్కడ మంచి పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ చాలామంది ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ. సో ముందుకైతే వెళ్దాం. అదే బస్ స్టాండ్, బస్సులు అయితే ఇక్కడికి వస్తాయంట, వెయిట్ చేయాలి. సో లిటరల్లీ చెప్తున్నా 3 బస్సులు వెళ్ళిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. ఓకే బాయ్.